హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే ఒక 2, 3 రోజుల నుంచి చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. అక్క వీడియోస్ ఎందుకొస్తలేవు? ఎందుకు కనిపిస్తలేదు అని ఈరోజైతే నేను అడుగుదామనుకుంటున్నా. మరెందుకు అనేది ఇంకా నేను అక్కని అడిగిన తర్వాతనే నా ఛానల్‌లో కూడా చెప్దామని చెప్పేసి ఇంతవరకైతే మీకు ఎవ్వరికి కూడా రిప్లై అయితే ఇయ్యలేదు. ఎందుకనేది మరి ఎందుకు వీడియోస్ చెయ్యట్లేదు అనేదైతే అక్కని అడిగైతే తెలుసుకుంటా. ఏమైందక్క? ఇప్పుడు 2 రోజుల నుంచి అందరూ కామెంట్లు పెడుతుర్రు. అక్క వీడియోస్ ఎందుకొస్తలేవురా చెప్పు చెప్పు అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు? ఎందుకు తీస్తలేవు వీడియోస్ అసలు? అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు మేము. 3 సంవత్సరాలల్లా అసలు నేను ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియో చేసిందే నాకు తెలియదు అసలు. మా తమ్ముడే చేసేది. ఇంకా వాడు వీడియో తీసి వాడే అప్లోడ్ చేసేది అట్లా అనమాట. ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయినా. అసలు నేను ఒక అడుగు ముందుకేద్దాము, ఒక వీడియో చేద్దామంటే అయితే లేదనమాట. అందుకే ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే మీరు అన్నీ ఇంకా ఉంటారు కదా చాలామంది ఇంటి గుట్టు తీసి బయట చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అని పెట్టి అని చెప్పేసి అంటున్నారు. నా అనుకున్న వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే. వీళ్ళకి ఏం పని లేదు, ఊరికే వీడియో ఆన్ చేస్తారు. మేము తింటున్నాం, తాగుతున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి మేము ఎట్లా చేస్తున్నాం అవి అంటే డైలీ వ్లాగ్స్ లెక్క వేస్తాం అనమాట. మేము రోజులో ఏం పని చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎట్లుంటున్నాం అనేది అయితే ఆ వీడియోలలో తెలుస్తుంది. ఇప్పుడు నేను 4 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు అంటే అసలు నేను ఏమైపోయినా, నా హెల్త్ ఖరాబ్ అయిందా, నేను ఎట్లున్నా, మంచిగా ఉన్నానా, లేకపోతే అసలు ఏం జరిగింది, ఏం చెప్పట్లేరు అని చెప్పి ఎంతోమంది బాధపడ్డారు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అట్లా అయినా సరే నేను మీకు తెలుసు యూట్యూబ్ పరంగా, కానీ మీరు నాకు తెలియదు కదా. అయినా సరే నా గురించి అట్లా బాధపడ్డారు. ఇప్పుడు అట్లున్నారు అనమాట. మంది ఇంటి గుడ్డు తీసి బయట వేస్తున్నారు. యూట్యూబ్ అని పెట్టి అన్నీ బయట చెప్పుకోవడం అవసరమా అని చెప్పి అంటున్నారు అనమాట. అయితే ఈ యూట్యూబ్ అనేది చాలా కష్టపడి పైకి వచ్చినాం. అంటే తక్కువ టైంలో పైకి వచ్చినా కానీ మేము దాని వెనుక కష్టపడే వీడియోస్, తీసే వీడియోస్. ఇప్పుడు ఒక అన్నం వీడియో తీయాలి అని అంటే అన్నం వేసుకొని ఆ వీడియో తీసేలోపే ఆ అన్నం మొత్తం చల్లగా అయిపోతుంది. మేము ఛాయ్ తాగాలి అంటే ఛాయ్ వీడియో తీయాలంటే అది వీడియో తీసేసరికి అది కూడా అంతా చల్లగా అయిపోతుంది. ఇంత కష్టపడుకుంటూ ఇప్పుడు 3,50,000 దగ్గరలో ఉంది అక్క ఛానల్ అయితే. మరి ఇంతమంది అయిన తర్వాత ఎవరో అన్నారని అవన్నీ పట్టించుకోవద్దు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనం 3,50,000 సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం ఎంత కష్టపడ్డాం, ఎన్ని వీడియోస్ ఈ 3 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి మనం ఎంత బాధపడే వీడియోస్ తీసినాం. కొన్ని వీడియోస్ కాడ ఎంత ఇబ్బంది అయిందో. కానీ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మేము మస్తు లొల్లి పెట్టుకునేది తమ్ముడు నేను. ఎందుకంటే నువ్వు వీడియో ముందుకు వచ్చి నేను మాట్లాడాలంటే ఫుల్ భయం నాకు. ఇట్లా లేకుండే కెమెరా ముందుకు రాగానే నవ్వు వచ్చేది. అసలు మాటకు అంటే నేను మాట్లాడగానే తడబడేది, ఏదేదో అయ్యేదనమాట. భయం అనమాట అది కెమెరా ముందుకు రావాలంటే. ఆ భయంలోకే వచ్చి ఇప్పుడు దాదాపు నేను 2 సంవత్సరాలు ఆ భయం అంతా పోయింది. ఇంకా నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా, చెల్లె కానీ, అక్క కానీ, తమ్ముడు అందరూ ఒక ఛానల్ తోటి, ఇదే ఛానల్ తోటి అందరూ ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళే కూడా మంచి సక్సెస్ అయింది. నేను అనుకున్న రాజేశ్వరి అనే పేరు ఉంటేనే నా లైఫ్ ఎట్లయితే ఫెయిల్ అయిందో ఆ పేరుతో వచ్చే ఏదైనా సరే ఫెయిల్ అయిపోతుందనే నేను నమ్ముతా. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ఒక్కటి మాత్రం సక్సెస్ అయింది. ఇది కూడా స్టార్టింగ్లో 5,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఛానల్ పోయింది. నేను అప్పుడు ఇంకా పూర్తిగా అనిపించింది ఇంకా నా పేరుతోటి ఏది పెట్టొద్దురా అని చెప్పి మా తమ్ముని ఆ రోజు ఆ పేరే తీసేయి, ఆ సబ్స్క్రైబర్స్ పోయినప్పుడు నేను చెప్పిన మా తమ్మునికి అసలు ఆ పేరే వద్దురా తీసేయి అని చెప్పిన. కానీ మా తమ్ముడు వినలే, నీ పేరుతోటే ఉండాలి, ఇది ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అని చెప్పి తమ్ముడు ఇదే పేరుతోటి రాజేశ్వరి అగ్రికల్చర్ అని చెప్పి పెట్టించి ఇంతవరకు అయితే అయిందనమాట. మా తమ్ముని కష్టం, నా కష్టంతో ఈ ఛానల్ ఇంత ముందుకు వచ్చింది. తర్వాత అన్ని ఛానల్స్ వచ్చినాయి.
మీరు మస్తు సపోర్ట్ చేస్తున్నారు నాకు. అయ్యో! రాజేశ్వరి పేదది, ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఉంటున్నది. ఏదన్నా నాకు నా పరిస్థితి బాగాలేకపోయినా, ఏదేమైనా సరే మీరు హెల్ప్ చేస్తున్నారు. మీకెప్పటికి రుణపడి ఉంటా. కానీ నాకెందుకో చెప్పలేని బాధ అయితున్నది. అందరూ ఇంటి గుట్టు తీసి బయటేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా! మేము చేసే వీడియోస్ అయితే ఈ వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, ఈ పనికి పోయినాం, తోటలోకి పోయినాం. ఇట్లా డైలీ వ్లాగ్స్ లెక్క చేస్తున్నాం అనమాట. ఇక అంతే. అయితే అందులో ఏముందో నాకు తెలవదు అని మళ్ళీ చెప్పి మీరు అన్నారు. పెట్టే వీడియోస్ ఒక్కరోజు పెట్టలేదనుకో, అక్క మీరు ఈ వీడియోస్ పెట్టండి మేము మిస్ అవుతున్నాం, ఆ వీడియోస్ పెట్టండి అక్క, పిల్లల్ని చూపించకపోతే పిల్లల్ని చూపించండి, మేము వంట చేసేది ఒకప్పుడు వంట చేసుకుంటూ లైవ్ పెడితే అక్క వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే, అక్క అసలు ఎన్ని రోజులు మేము మిస్ అయిపోయి మీరు అన్నం తింటుంటే మీతో పాటు లైవ్ చూసుకుంటూ మేము తినేవాళ్ళం, ఇట్లా అంటే మేము కొన్ని వీడియోస్ వద్దు ఆపేద్దాము అనుకున్నా కానీ చాలామంది ఏమనేది మీరు చేయండి అక్క చేయండి అని మాకు ఎంకరేజ్ ఇస్తేనే మేము అలాంటి వీడియోస్ తీసేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉందన్నట్టు. ఇప్పుడు మమ్మల్ని నమ్మి 3,50,000 మంది సబ్స్క్రైబర్స్ మీరు ఉన్నప్పుడు మీకు నచ్చిందే మేము చేయాలి కదా. మీరు ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి వీడియోలో కూడా చెప్తాం మేము. మీరైతే మాకు మంచిగా సపోర్ట్ చేసిర్రు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకైతే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మేము ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా మా ఫ్యామిలీ లెక్క అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, వీడియోస్ ఎందుకు పెట్టట్లేరు అని చెప్పి చాలామంది మా గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. నాకు నిన్న మొన్న ఇట్లా కామెంట్స్ చూస్తే అయితే బాధ అనిపించింది. నా గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు అనమాట వీడియోస్ కోసం. మా ఛానల్లో చాలా కామెంట్స్ అటు అక్క ఛానల్లో కూడా వెళ్ళి పెడుతున్నారంట ఏమైంది అని. అందుకే ఈరోజు అక్కను కూర్చోబెట్టి అసలు ఈ వీడియో కూడా తీయనన్నది అక్క, వద్దు అసలు నేను తీయను అంటేనే ఇన్ని రోజులు మన కష్టంలో కష్టమైంది, సుఖంలో సుఖమైన మన సబ్స్క్రైబర్ కోసం మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి తప్పకుండా అయితే నువ్వు వీడియో తీయాలక్క అని. అక్క కూడా ఆరోగ్యం అయితే బాగాలేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే తలనొప్పి బాగుందనమాట. అది నా ఫేస్ నా కళ్ళు అన్నీ ఇట్లా మారిపోయినాయి కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం నాకు ఒళ్ళు కూడా సహకరిస్తలేదు ఫస్ట్. నేనే వీడియోలో చేసి చెప్దాం అనుకున్నా మీకు, కానీ నేను చెప్పింది వేరుంటుంది, అక్క నోటితో చెప్పింది వేరుంటుంది కదా. అందుకనే అక్కనే తీసుకొచ్చి ఆగునా ఈ వీడియోలో అయితే చెప్పిస్తున్నా మీతోటి. కొంచెం పిల్లలు డిస్టర్బెన్స్ అవుతుంది, అందరైతే సారీ ఏమనుకోవద్దు. ఇంకా మరి వీడియోస్ ఎందుకు పెట్టకపోవడానికి కారణం ఏంది, ఈ వీడియోస్ రావట్లేవని మన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. అట్లనే మేము కూడా బాధపడుతున్నాం. ఇన్ని రోజులు రాజేశ్వరి అగ్రికల్చర్ అంటేనే మాకు పెద్ద ఛానల్, మా ఛానల్ వచ్చినా రాకున్నా కానీ మేము కష్టపడే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ రాజేశ్వరి అగ్రికల్చర్లో ఉన్న తర్వాతనే మనం తీసుకోవాలి అన్నట్టుగా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మాకు పెద్ద ఛానలే ఇది, ఈ ఛానల్తోనే మేము అందరం పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి. ఇంకా ఈ ఛానల్ అంటే మా అందరికి ఇష్టమే. మా ఇంట్లో పెద్ద ఛానల్ రాజేశ్వరి అగ్రికల్చర్. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తామో నిజంగా మా ఈ అగ్రికల్చర్ ఛానల్కి అయితే మేము అంత గౌరవం ఇస్తాం. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇష్టం ఈ అగ్రికల్చర్ ఛానల్ అంటే. అది మీ అందరికి కూడా తెలుసు. 1,00,000 మంది అయినప్పుడు మేము ఎంత హ్యాపీ అయినామో, సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు మేము ఎంత సంతోషపడ్డామో వాటికైతే అదువులే నువ్వు. ఇవన్నిటికీ మీ సపోర్టు ఇంతవరకు ఉంది. కానీ అక్క అయితే మస్తు బాధపడుతుంది. కొంతమంది బాధ పెడుతున్నారు అక్కని, ఇంకా వీడియోస్ పరంగానే. ఎందుకు అవసరం ఆ యూట్యూబ్ చేయడం, అంటే ఫోన్ పట్టుకొని తిరుగుతారు, అంటే ఫోన్ బట్టి వీడియో తీస్తారు అని. ఆ వీడియో తీసే వాళ్ళకు తెలుస్తుంది ఆ వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది అనేది. మనం ఫోన్ పట్టుకొని చూసినంత మాత్రాన ఆ బాధ అనేది తెలియదు కదా. మనం చేస్తుంటే దానికి ఒక యూట్యూబర్కి మాత్రమే తెలిసి ఉంటుంది ఒక యూట్యూబ్ కష్టం అంటే ఏంది అనేది. ఇంకా అట్లా అక్క అయితే మస్తు హర్ట్ అయింది. అక్కకు తల దగ్గర దెబ్బ తాకింది కదా, అది కూడా కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. నిన్న కూడా హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. అందుకే కొంచెం నేను కూడా వీడియోస్ పెడతలేను. అక్క హెల్త్ మంచిగా అయిన తర్వాత చూద్దాం, ఫస్ట్ మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా నేను
ఇంకా అక్క తప్పకుండా మనం ఆన్సర్ ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్కి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా కొంతమంది వాళ్ళు హెల్పింగ్ వీడియో పెడతారు కానీ ఇలాంటివి అడిగితే వాళ్ళు చెప్పరు అంటున్నారు. నేను ఎట్లా చెప్పాలండి? అక్క నోటితో చెప్పింది ఒక తీరు ఉంటుంది, నేను చెప్పింది ఒక తీరు ఉంటుంది. కాబట్టి అక్క ముందరనే ఈరోజు చెప్పిద్దామని ప్రయత్నిస్తున్నా. అక్కకు అసలు పడుకున్నదాన్ని లేపి మరి వీడియో అయితే చేపిస్తున్నా. మరి ఎందుకు అక్క వీడియోస్ ఇంకా పెట్టవా? ఏమనుకుంటున్నా చెప్పు. అంటే వీళ్ళన్ని మాటలకు నాకు అసలు దీనివల్ల వచ్చే పెద్ద ఇన్కమ్ కూడా లేదండి. అసలు సరిపోవట్లేదు. అసలు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేది అయితే నా ఛానల్లో చెప్పకపోయినా నేను మా వాళ్ళ ఛానల్లో అయితే ఖచ్చితంగా చెప్తా. అసలు అది నేను ఈ వీడియోస్ చేసి కూడా వేస్ట్ అనిపించింది. ఇంకొకటి, చాలా మంది బయట ఏమనుకుంటారు అంటే ఏదో రాజేశ్వరి లక్షలు సంపాదిస్తుంది యూట్యూబ్ ద్వారా, ఎన్నో పైసలు వస్తున్నాయి ఏందో అని మస్తు మంది మా మీద అంటారు అన్నట్టు. ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని పైసలు సంపాదిస్తున్నారు మీరు అని నానాగు. కానీ యూట్యూబ్లో చేసే వాళ్ళకి $100 అయితేనే మనకి నెలకి డబ్బులు పడతాయి కదా. ఒక్కొక్కసారి మాకు అవి కూడా కావు, ఒక నెలకి అవి కూడా మాకు నిండవు ఇంత పెద్ద ఛానల్కే. చాలామంది చాలా రకాలుగా అంటున్నారు కాబట్టి నాకు అసలు వీడియోస్ తీయాలనిపిస్తలేదు. అసలు తీయడానికి కూడా నేను ఇప్పుడు నెల రోజుల నుంచి ఒక్కదాన్నే తీసుకుంటున్నా వీడియోస్. అంతకన్నా ముందు అందరూ ఉండి కష్టపడితేనే సరైన ఇన్కమ్ లేదు. ఇంకా నేను ఒక్కదాన్ని కష్టపడితే ఏముంది, ఏం లాభం లేదని చెప్పేసి ఆపేద్దాం అనుకుంటున్న వీడియోస్ అయితే ఆపేస్తా. నాకు తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల నాకు సపోర్ట్ ఇస్తలేదు, సరైన ఆలోచన వస్తలేదు అనమాట. బాగా విపరీతమైన తలనొప్పి భయంకరంగా వస్తుంది. ఏదో ఉన్నప్పుడు ఉంటున్నా, లేకపోతే లేదు. కానీ నేను ఒక్కదాన్ని ఉంటే అయితే అసలు నాకు తలకాయ పని చేస్తలేదు. వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా చాలా కొంతమంది కూడా అన్నారు అవే వీడియోస్ బోర్ వచ్చేస్తుంది అని కూడా అన్నారు. ఇంకా నా వీడియోస్ అయితే రావు, వద్దని అయితే అనుకుంటున్నా, తీసేస్తామని అయితే అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేసిరు కదా అక్క ఇదే నిర్ణయించుకొని వీడియోస్ అయితే తీయట్లేదు. అయితే నేనేమంటున్నా అంటే ఎవరో అన్నారని మనం ఎందుకు ఆపుకోవాలి? హెల్త్ మంచిగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, బాగాలేనప్పుడు అంటే ఏం చేయలేము. కానీ మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఒకటి ఇప్పుడు 2 అట్లా పెట్టుకున్నా మనల్ని చూసే వాళ్ళు చాలామంది 3,50,000 మంది ఉన్నారు మనల్ని ఇష్టపడే వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసమైనా మనం వీడియోస్ తీయాలి కదా అని నేనైతే అక్కకి చెప్తున్నా. మీరు కూడా అక్క వీడియోస్ తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఎంతగానో అభిమానించారు. ఇంకా నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ తీసి సడన్గా ఆపేస్తా అంటే ఇంకా మేము మా పెద్ద ఛానలే ఇది కదా. అసలు అట్లా అనే వాళ్ళకు కూడా ఎట్లా మనసు వస్తుందో ఏమో, ఒకరిని బాధ పెట్టాలి అంటే. ఇంకా అక్క అయితే ముందు పట్టుదలతో ఉంది, నేను తీయనంటే తీయను అని. ఇంకా చెప్పలేము ఇక. 4 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అసలు ఏ రీజన్ కూడా చెప్పకుండా నేను ఆపేసిన అనమాట. ఇంకా చెల్లె బలవంతం మీదంగా వచ్చిన నేను వచ్చి అయితే వీడియో ముందు కూర్చున్నా. అసలు నాకు వీడియోస్ తీసే ఆలోచన నాకు ఓపిక కూడా లేదనమాట. అట్లా అయిపోయింది నా హెల్త్ అయితే. ఏమో ఈ టెన్షన్స్కి ఏడ్చి పిల్లలు స్కూల్ అని అటు ఇటు తిరుగుడు ఇదంతా ఒక్కదాని మీదనే లోడ్ పడ్డట్టు అయిపోయింది. ఇక నాకు తలకాయ కూడా చక్కగా పని చేయట్లేదు. ఇంకా మీరు కూడా అక్క వీడియోస్ తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే తీయనే చెప్తున్నా 100కి 100%. ఎవరో మనల్ని ఏమో అంటారని మన వీడియోస్ ఆపేస్తే వాళ్ళు మనకు వచ్చి బుక్కడైతే పెట్టరు కదా. అందుకే నాకైతే ఇంకా మాటలు కూడా వస్తలేవు ఏం మాట్లాడాలనేది కూడా. కష్టాలు ఇచ్చిన దేవుడు కనీసం కష్టం చేసుకొని బతకడానికి ఒక శక్తినన్నా ఇవ్వాలి బాడీకి. ఆ శక్తి కూడా లేదనమాట. నేను మంచిగా ఉన్నానా బండి మీదకి కింద పడ్డా, తలకి గట్టిగా దెబ్బ తాకింది. ఇంకా అప్పటి నుంచి కథ. ఎంత మంచిగా వీడియోస్ తీసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎంత మంచిగా వీడియోస్ పెట్టినా వాళ్ళకి ఏం పని ఉండదు. ఇక ఫోన్లు పట్టుకొని తిరుగుతారు, ఒక వీడియోలు తీస్తారు. ఇలాంటివి అంటుంటే ఇంకా అక్క మనసు చాలా గాయపడ్డది ఇప్పటి వరకు ఆ విషయాలల్లో. ఇంకా ఇప్పుడు కూడా యూట్యూబ్కి వచ్చినాక కూడా ఇలాంటి మాటలు అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది.
ఇంకా అక్క కూడా నేను యూట్యూబ్ చేయను అని అయితే అంటుంది. నేనైతే వద్దక్క, నువ్వు యూట్యూబ్ చేయాలి, మన గురించి ఎదురు చూసే వాళ్ళు, మనకు ప్రేమను పంచే వాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దు అని అయితే నేను ఇప్పుడు బలవంతంగా ఈ వీడియో అయితే చేపిస్తున్నా. ఎవరైతే తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్, మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నా, లేకపోతే మన్నటితోనే వీడియోస్ అయితే ఎండ్ అయిపో. మొన్న కూడా ఓల్డ్ వీడియోస్ ఉంటే నేనే అప్లోడ్ చేసిన అన్నట్టు అవి. అక్క అసలు మన్నటితోనే ఫోన్ కూడా పట్టట్లేదు, ఫోన్ డిస్ప్లే కూడా పోయింది. అది నిన్ననే కొంచెం బాగా చేయించుకొని వచ్చినాం, చేయించిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఇంకా వీడియో అయితే ఇంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అక్క? నేనైతే చెయ్యమనే 100%కి 100% చెప్తున్నా. ఇంకా అక్కనేమో వద్దురా నా వల్ల కాదు ఈ మంది అనే మాటలకి, ఇంకా నాకు ఈ యూట్యూబ్ టెన్షన్స్, ఇప్పుడు ఈ పిల్లలతోని వీటితోని నాకు ఆ హెల్త్ బాగాలేదు, నేను తీయను అని అంటుంది. ఇంకా నేనైతే వద్దక్క చెయ్యి అని అయితే అంటున్నా. మరి మీ సలహా కూడా మా మంచి చెడు సంతోషం సుఖం అన్నిట్లలో మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు మీ కామెంట్ ఏందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా నేను అక్కకు చెప్తున్నా, మీరు చెప్తారన్నా తీస్తుందేమో అని ఒక చిన్న ఉద్దేశం అంతే, ఏం లేదు. ఇంకా ఇదే లాస్ట్ వీడియో అక్క అయితే ఛానల్లో కనిపించడం. ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా రావనుకుంటా. ఇంతే. ఇంక ఈ వీడియో అయితే నాకు అసలు ఇష్టం అయితే లేదు, చాలా బాధ అనిపిస్తుంది కూడా. అసలు ఓపిక కూడా లేదు అక్కకైతే. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కువ తీయడానికి కూడా ఓపిక లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఏమైనా తీయాలనుకుంటే నా ఛానల్లో అన్న వస్తే వీడియోస్ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికైతే ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా మీరు అడుగుతున్నారు అని చెప్పేసి ఈ ఫుల్ వీడియో తీయడానికి కారణం. ఓకేనా, బాయ్ మరి అందరికీ. నా ఛానల్ అంటే వంశీ భూమిక వ్లాగ్స్, చాలామందికి తెలుసు, ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే వంశీ భూమిక వ్లాగ్స్ అందరైతే ఆ ఛానల్లో చూడండి, అప్పుడప్పుడైతే వస్తుంటాయి వీడియోస్. ఇంకా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ ఛానల్లో అయితే చెప్తా. ఓకేనా, బాయ్ మరి అందరికీ.